హాయ్ హలో అకుందాశ్రీ న్యూమరాలజీ మరియు చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా రెమెడీస్ చేసేసామండి, చాలా విసిగిపోయాం, ఎన్ని రెమెడీస్ చేసినా మాకు రిజల్ట్ రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే జాతక చక్రంలో పాపగ్రహాలు నడుస్తున్నప్పుడు కానీ, మారక స్థానాధిపతులు నడిచేటప్పుడు కానీ, బాధక స్థానాధిపతులు నడిచేటప్పుడు కానీ, లేదా జరిగేటువంటి జన్మస్థానాధిపతి అయినటువంటి గ్రహాలు అష్టమ షష్ఠ స్థానాధిపతి యొక్క నక్షత్రాల మీద ఉన్న, 12వ స్థానాధిపతి యొక్క నక్షత్రాల మీద ఉన్న మనకి జరిగే దశానాదులు యోగించకుండా ఇబ్బందులకే గురి చేస్తారు. కొంతమందిని చూడండి, చాలా తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా సడన్గా కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఆర్థికంగా జరగచ్చు, కొంతమందికి పేరు ప్రతిష్టల పరంగా జరగచ్చు, కొంతమందికి ఆరోగ్య విషయంలో జరగచ్చు. ఆరోగ్య విషయం అనగానే ఆర్గాన్స్కి సంబంధించిన వ్యాధులు వచ్చాయి, లేదా అసలు తగ్గనటువంటి వ్యాధులు, కొన్ని క్యాన్సర్స్ లాంటివి రావచ్చు. సో ఇట్లా ఏంటంటే ఒక్కసారిగా లైఫ్ గ్రాఫ్ అనేది మొత్తం కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి వారు ఇమీడియట్గా చేసేటువంటి రెమెడీస్ అయితే కొన్ని మనకి శాస్త్రంలో ఉన్నాయి, మహర్షులు చెప్పారు. ఏంటండి ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ ఎన్ని రెమెడీస్ చేసినా రిజల్ట్స్ రావడం లేదండి, చాలా ఇబ్బందులకు గురి అయిపోతున్నాము, ఏనాడు చేసినటువంటి కర్మ ఫలితము అర్థం కావట్లేదు, మా కళ్ళ ముందే సర్వ పాపాలు చేసేవాళ్ళు చాలా బాగున్నారు, ఇట్లా చెప్తూ ఉంటారు. గత జన్మ కర్మబంధాన్ని బట్టి కూడా మనకి గ్రహాలు అనేవి యోగిస్తూ ఉంటాయి. ఈ జన్మలో మనం చేసేటువంటి కార్యకలాపాలను బట్టి, ఈ జన్మలో మనం చేసేటువంటి దాన ధర్మాలను బట్టి, ఈ జన్మలో మనం చేసేటువంటి మాట సహాయాన్ని బట్టి కూడా మనకు గ్రహాలు యోగించడం మొదలవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రెమెడీస్ చేసినా మీకు రిజల్ట్స్ రాకపోయినా, మీరందరూ కూడా ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, అమావాస్య మరియు పౌర్ణమి చాలా శ్రద్ధగా ఫాలో అప్ చేసుకోండి. అమావాస్య రోజు ఏం చేయాలి, పౌర్ణమి రోజు ఏం చేయాలి? అమావాస్య రోజు తప్పనిసరిగా ఇల్లంతా మంచిగా శుభ్రం చేసుకొని ఇంటికి గుమ్మడికాయ కొత్తది తీసుకొచ్చి కట్టండి. అంతేకాదండి, అమావాస్య రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులు మరియు సింధూరంతో చక్కగా పూజ చేయించి స్వామికి అప్పాల దండ వేసి, అక్కడి నుండి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి కాలభైరవుడికి గారెలమాల వేసి ఇంటికి రండి. పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో చక్కగా కుంకుమ పూజ చేయించుకుని దుర్గాదేవికి నిమ్మకాయల దండ వేసి రావాలి. ఈ విధంగా 9 అమావాస్యలు, 9 పౌర్ణమిలు మొదలు పెట్టండి, మీ జీవితం మారిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.